ఎంత పొలంలో ఉంటే మీకు రోజుకు ఒక పాఠం నేర్పుతూ ఉంటుంది పొలమే. మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి చేయటంలో. ఇక 30లో సగం 15, 15లో సగం ఇప్పుడు 7.5. ఇది ఇక్కడ సెకండ్ 7.5కి ఏం పెట్టాం? మునగ. ఇదిగోండి మునగ. మునగ 7.5 కంటిన్యూగా పెట్టేయటమే, కంటిన్యూగా. దీనివల్ల ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుద్ది. తర్వాత ఈ చెట్టుకి గ్యాప్ ఉండటం వల్ల ఇక్కడ పెట్టే చెట్టు ఏంటంటే ఒక అరటి, ఒక బొప్పాయి, ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది చూసారా, ఇది బొప్పాయి, స్క్వేర్ అరటి. ఇలా మీరు ఒకటి ఇది అంటే మొక్కకి దూరం 15 ఫీట్ వస్తుంది. ఒక్క వెరైటీ మొక్కకి 15 ఫీట్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 15 ఫీట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది 15 ఫీట్. ఇట్లా మీకు దీంట్లో ఒక్కొక్క దాంట్లో 20 వచ్చేసరికి అరటి వస్తాయి. అరటిలో మీకు ఒకే రకం అరటి కన్నా ఒక మంచి వెరైటీస్, ఒక 5 వెరైటీస్ మీకు చెప్తాను. వాటి పేర్లు రాసుకోండి. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా రైతు నెంబర్లు ఇస్తాను, సాయంత్రం ఇస్తా ఇదంతా అయినాక. చక్కెరకేళి, బనానాలో అది కింగ్. చక్కెరకేళి 2, కర్పూర 3, యాలక్కి. సూపర్ టేస్ట్. కర్పూర పండినాక కొంచెం పులుపు తీయదనం ఉంటుంది. యాలక్కి కంప్లీట్ స్వీట్ ఉంటుంది. ఇది కర్ణాటక వెరైటీ. దీనిపైన బూడిదలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, స్వీట్ యాలక్కి. 3, 4 కేరళ అరటి, రెడ్ బనానా. 5 అమృతపాణి. ఇంకోటి 6 మీరు పెట్టుకుంటే మంచిది. 6వ వెరైటీ కూడా కూర అరటి. దీన్ని కూడా పెట్టుకుని తినొచ్చు, తింటారు కొంతమంది. కూర అరటి. వీటిలో అన్నిటితో కూర కూడా చేసుకోవచ్చు, కానీ ఎవరు చేసుకోరు. మీరు కర్పూరతో చక్కెరకేళిని కూడా కూర చేయొచ్చు. కూర అరటి ఎలా చేస్తారో చక్కెరకేళిని కూడా పచ్చిగా ఉన్నదాన్ని తీసి కూర చేయొచ్చు. చేస్తారు ఎవరైనా చేశారా? అనుభవం ఉందా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా పొలంలో ఒక రోజున వంటవాడు వచ్చాడు హైదరాబాద్ నుంచి. రేపు ఆ గెల పట్టుకెళ్దాం, చక్కెరకేళి రెడీగా ఉంది అని అనుకుంటే రాత్రికి కూర చేశాడు. కూర చేస్తే కూర చాలా బాగుందని, ఈడు వంట చేస్తే అంత బాగోదు, ఎలా చేశాడు అనుకున్నాం. చేస్తే తినేశాను. తెల్లారి గెల కోసం వెళ్తే, నిన్న మీరు కూర తిన్నారు కదా సార్ అన్నాడు. అంటే అది చక్కెరకేళితో కూడా కూర చేయొచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి దాంతో మీరు సేమ్ అరటిలాగానే చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలా ట్రై చేయండి ఒకసారి. ఇలా మీరు ఈ 5 కూడా మార్కెట్ చేసుకుంటాకి, లేకపోతే మీరు తినటానికి 20 గెలలు మీకు వస్తాయి. ఎప్పటికల్లా వస్తాయి? 11 నెలల్లో వస్తాయి. మ్యాక్సిమం 1 ఇయర్. మ్యాక్సిమం 1 ఇయర్లో మీకు ఫస్ట్ గెలలు వస్తాయి. నెక్స్ట్ ఇయర్ మీకు 9 మంత్స్లో మీకు వచ్చేస్తాయి. 8 మంత్స్లో వస్తాయి. తర్వాత 8 to 9 మంత్స్లో నెక్స్ట్ క్రాప్ వచ్చేస్తుంది. ఈ విత్తనాలు దొరికే రైతు పేరు అరటి రాంబాబు. నేనేంటంటే ఫస్ట్ విత్తనం సబ్జెక్ట్ చెప్పేస్తే మీకు గుర్తుంటుందని ఆయన పేరు చెప్తున్నా, అరటి రాంబాబు. గోదావరి జిల్లాలో ఉంటాడు. మీకు సప్లై చేస్తాడు. నెంబర్లు తావ చెప్తా. తర్వాత దీన్ని ప్రిపరేషన్ చేసుకోవటము, రేజ్డ్ బెడ్ చేసుకోవటం వల్ల ఇంకోటి అడ్వాంటేజ్ అంటే, మీకు అతివృష్టి అనావృష్టి కాలాలు మారిపోయినాయి కాబట్టి వర్షాలు ఒకేసారి 3 నెలలు 4 నెలలు పడాల్సిన వర్షం 4 రోజుల్లో పడిపోతుంది. దాన్ని ఏమంటారు? అనావృష్టి. దాన్ని కుండపోత వర్షాలు అంటారు కదా. ఇలా పడినప్పుడు నీటిని మనం దాచుకోలేం, నీటిని వదిలేయాల్సిందే కిందకి కదా. అందుకని మీ పొలంలో 10% చెరువు తవ్వుకోండి, ఇది నియమం. సౌభాగ్యం మోడల్లో మీరు 10% చెరువు. నేను 15% తవ్వా నా పొలంలో. 15%. నాకు 11 ఎకరాల్లో
1.5 ఎకర్ చెరువు ఉంది. ఆ చెరువు 12 అడుగుల లోతు. పొడవు వెడల్పు అనేది మీ ఇష్టం. పొడవు వెడల్పు అనేది మీకున్న స్థానిక పరిస్థితులు బట్టి మీరు చేసుకోవటమే. దానికి ఏమి డైమెన్షన్స్ అనేది ఏమీ లేదు. మీకు అక్కడున్న పరిస్థితిని బట్టి చేసుకోవటం. లోతు మాత్రం 10 మినిమం, మ్యాక్సిమం 12 అడుగులు. చెరువు తవ్వేటప్పుడు 45 డిగ్రీస్లో తవ్వాలి. తెలుసు కదా, స్ట్రైట్గా తీయకూడదు. వర్షం పడినప్పుడు ఏమవుద్ది, గట్టి మీద నడుస్తున్నప్పుడు కొలాప్స్ అయిపోతుంది. అందుకనే 45 డిగ్రీస్ ఇట్లా తీయాలి, 4 వైపులా తీయాలి. ఈ చెరువు తవ్వేటప్పుడు ఇక్కడ మట్టి ఏదైతే ఉందో టాప్ లేయర్ సాయిల్ని మీరు తీసి పక్కన పెట్టి మీరు బెడ్లు ఎక్కడ వేసుకుంటున్నారో దాని మీద వేయండి. మొక్క త్వరగా వస్తుంది. ఈ భూమి పుట్టినప్పుడు టాప్ లేయర్ మట్టిని మళ్ళీ మనం వాడతాం. దాన్ని తలకిందులు చేయొద్దు. దీనికి ట్రాక్టర్లతో మీరు చెరువు తవ్వుకునే చోట జేసీపీతో తీస్తే ఒక హాఫ్ డే ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని అంతా లిఫ్ట్ చేసి పక్కన పెడతాకి. దీనివల్ల మొక్క అనేది వెంటనే మొలవటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ ప్రయోగం చేయకముందు పాలేకర్ గారు దీని గురించి ఒకటి రాస్తారు. భూగర్భ శాస్త్రవేత్తలు, ఒక అమెరికన్ శాస్త్రజ్ఞులు భారతదేశం వచ్చి టెస్ట్ చేశారు. బర్మా షెల్ అనే కంపెనీ, డాక్టర్ వాషింగ్టన్ అనే ఆయన వచ్చి టెస్ట్ చేస్తే లోపలికి వెళ్ళే కొంది మొక్క తట్టుకునే స్థితి లేదు. చాలా మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. మొక్క తట్టుకుంటాకి ఇబ్బంది పడుతుంది. టాప్ లేయర్లో ఉన్న మట్టితో త్వరగా మొక్క బతుకుద్ది అనేది వాళ్ళు చెప్పిన నివేదిక. అందుకనే మనం భాస్కర్ సావే గారని పాలేకర్ గారితో పాటు సమానంగా పనిచేసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు భాస్కర్ సావే. ఆయన ఇప్పుడు లేరు. వీళ్ళంతా సమకాలీలు, పాలేకర్ గారు వీళ్ళు. ఆయన ఏం చెప్తాడంటే జాగ్రత్త, టాప్ లేయర్ మీద చేయొద్దు అంటాడు ఆయన. అంత ఇదిగా చెప్తాడు. అందుకని దీని మీద మనం కదిపాం, డిస్టర్బ్ చేసాం కాబట్టి మళ్ళీ టాప్ లేయర్ని యథాస్థితిలో ఉంచడం వల్ల మీరు పెట్టిన మొక్క వెంటనే పికప్ అవుతుంది. ఇది చేయాలి. ఇప్పుడు ఇలా చేయటం వల్ల, భూమిని మనం లూజ్ చేయటం వల్ల మీకు ప్రతి పంట వేరు వ్యవస్థ చాలా త్వరగా లోపల చొచ్చుకుపోతుంది. రేజ్డ్ బెడ్ లేకుండా అప్లాండ్లో మీరు నీళ్ళు నిలవబడగదని చేయకుండా ఉండమాకండి. రేజ్డ్ బెడ్ చేయండి. రేజ్డ్ బెడ్ చేయటం వల్ల మీకు పసుపు దిగుబడి ఈ నేలలో ఫస్ట్ టైంలో ఆయనకి ఎంత వచ్చిందని చెప్పారు, ఇందాక చెప్పారు కదా, ఎన్ని టన్నులు వచ్చింది? 7 టన్నులు, 8 చెప్పారు ఆయన. చాలా ఎక్కువ, 7 to 8 టన్నులు అంటే ఇది అంతర పంట ఒక రకంగా చెప్పాలంటే. అది చాలా ఎక్కువ. 15-20 టన్నులు వస్తుంది నిజంగా పసుపు చేసేవాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ ఇది దగ్గరికి వచ్చేసారు, సగానికి దగ్గరికి వచ్చారు అంతర పంటల ద్వారా. దీంతో మీకు ఆదాయం అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. మొదటి 4 సంవత్సరాలు మిమ్మల్ని ఆదుకునేది పసుపు. తర్వాత మీరు ఇది నచ్చినాక దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారా, దీని మీద నమ్మకం వస్తే 1/2 ఎకర్ 1 ఎకర్ చేస్తారనేది మ్యాక్సిమం 1 ఎకర్ మించి వెళ్ళమాకండి. 1 ఎకర్ మించి వెళ్ళద్దు. స్థానిక పరిస్థితులు, స్థానికంగా మీకు మానవ వనరులు చూసుకుని దిగండి. 1 ఎకర్ అయితే మీరు కష్టపడి మీరు చేసే నైజం మీలో ఉంటే 1 ఎకర్ చేయండి, లేదా 1/2 ఎకర్ 1/2 ఎకర్ చేయండి. అంతకు మించి ఎక్స్టెండ్ చేయొద్దు. దీన్ని చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రోజు పని ఉంటుంది దీంట్లో, రోజు డబ్బులు ఉంటాయి. ఒక ATM సెంటర్ లాగా ఉంటుంది ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.